ఐదేళ్ల కాలంలో వైసీపీ పాలకులు వంతెనలను సరిగ్గా పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరాయి. అనకాపల్లి జిల్లాలో రహదారి వద్ద బ్రిడ్జిలు కూలి వాహనదారులు ప్రయాణికులు అవస్థలు పడుతున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దెబ్బతిన్న రోడ్లను కూటమి ప్రభుత్వం గుంతలు పూడ్చి చేతులు దులుపుకుంది. మరి ఇన్ని అవస్థలు పడుతున్నా రూట్నైతే మార్చారు గాని రోడ్డు వేయలేకపోయారు. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం దీంతో ఆ ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులకు బిజినెస్ లేక లబ్బోదిబ్బోమంటున్నారు. ఏదేమైనా వంతెనను త్వరగా పూర్తి చేయాలని అక్కడున్న స్థానికులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం భీమిలి ప్రధాన రాష్ట్ర రహదారిగా ఉన్న 2 ప్రధాన వంతెనలు కూలిపోయాయి. సాధారణంగా వంతెన శిథిలావస్థగా ఉన్నప్పుడే మరమ్మతులు చేయించడం లేదా కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టవలసి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. వంతెన పూర్తిగా కూలిపోయిన తరువాత ఆ నిర్మాణంపై కాజువేలు నిర్మించి జగన్ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. భీమినిపట్నం నర్సీపట్నం రోడ్డులో విజయరామరాజు పేటలో కూలిపోయిన వంతెన స్థానంలో నిర్మించిన తాత్కాలిక కాజ్వేలపై నిత్యం ప్రయాణం నరకప్రాయంగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. పిఎన్ రోడ్ అనేది నర్సీపట్నం నుంచి సబ్బవరం వెళ్ళే రూట్ వరకు ఇబ్బందులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన విజయరామరాజుపేట బ్రిడ్జి ఒకటి, వడ్డాది బ్రిడ్జి ఒకటి, ఇది కుప్పకూలిపోవడంతో మార్కెట్లు అంతా కూడా కుప్పకూలిపోయింది. ఇటు చోడవరం కానీ ఇటు అనకాపల్లి కానీ వెళ్ళడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా పోతుంది. ఇటు పాడేరు నుంచి వచ్చే వాళ్ళు అందరూ కూడా బుచ్చిపేట మీద నుంచి పైగా వెళ్ళిపోతున్నారు. అలాగే ఆటో సోదరులు కానీ లారీలు కానీ జీపులు కానీ చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేకుండా వీటికి రిపేర్ సెక్షన్కి పెట్టుకోవడానికే వీళ్ళు సంపాదన సరిపోతుంది. దీంతో పాటు మన ఆటో డ్రైవర్లు ఉన్నారు, మాట్లాడుతానంటున్నారు. ఒక్కసారి మాట్లాడదామండి. చెప్పండి, మీ పేరేం పేరు? నమస్కారం సార్, మేము ఆటో తోలుకుంటూనే వెళ్తాను సార్. మన వడ్డాది నుంచి చోడారం 9 కిలోమీటర్లు సార్. కనీసం ఒక్క 10 అడుగుల రోడ్డు కూడా కట్టలేదు సార్. ఈ 9 కిలోమీటర్లో ఏడు సార్ ప్రయాణం. ఈ ప్రయాణంతో ఇబ్బందులు, ప్యాసింజర్లు చాలా కష్టపడతాను, బాధపడతాను. అందులో ఈ బండ్లు జోకర్లు పోవడం, షాకప్ గేర్లు పోవడం, ఈ మాకు ఈ వెల్డింగులతోటి ఇదే మొన్న ప్రెగ్నెన్సీ ఎక్కింది సార్. చాలా ఇబ్బంది పడ్డది. ఆమెను చూసి ఆ బాధ కొద్ది మేము పావు గంటలో పోవాల్సింది అర్ధగంట పైన పట్టింది సార్. ఇది రోడ్లు, ఈ నాయకులు, ఈ ప్రజలు ఎవరేం అడగట్లేరు. ఎవరేం దొరికిన దోసుకొని సైలెంట్గా ఉంటారు సార్. అంటే గత ప్రభుత్వంలోనూ మరి ధర్మశ్రీ గారు మేము చేసేస్తాం అయిపోయిందని చెప్పారు. వాళ్ళు గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది కనీసం. ఇప్పుడు ఈ వీలైనా సరే చేసేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఎందుకు స్పందించడం లేదు? ఏమో సార్, మరి వాళ్ళు చేస్తానే అప్పుడు ధర్మశ్రీ గారు అన్నారు ఆ మాట. ప్రభుత్వం అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ వచ్చింది. టీడీపీ వాళ్ళు ఏమంటారంటే మేము 9 సంవత్సరాలు 9 నెలలు పదవిలోకి వచ్చిన ఇంకా కొద్దిగా టైం కావాలి చేస్తామని ఇంకా ఏది సాప కింద నీరు టైప్ వాళ్ళు చేస్తారు సార్. అది వడ్డాది వద్ద శిథిలమైన వంతెన స్థానంలో నాటి ప్రభుత్వం సిమెంటు పైపులతో కాజ్వేలు ఏర్పాటు చేసి మమా అనిపించింది. దీనికోసం కోట్లు ఖర్చు పెట్టి పనిచేసిన ఫలితం అంతంత మాత్రమే. కూలిన భాగం వరకు రాళ్లు వేసి వదిలేశారు. దీంతో కాజ్వే పైన భారీ వాహనాలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ వాహనం దిగబడిపోతుందో అని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
అంతేకాదు మండలంలోని వడ్డాది వంతెనపై ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. సుమారు కొన్ని నెలల క్రితం వంతెన పిల్లర్లు దెబ్బతినడం, కొంతమేర స్లాబ్ కుంగిపోవడంతో ఆర్ఎండ్బి అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. కుంగిన స్లాబ్ను తొలగించి కాణాల మధ్య ఖాళీని రాళ్లు, మట్టితో పూడ్చారు. భారీ వాహనాలు రాకపోకలు సాగించకుండా వంతెన ప్రవేశ మార్గం వద్ద ఇరువైపులా సిమెంటు స్తంభాలు పాతారు. దీంతో వాహనాల రాకపోకలు అధికంగా ఉన్నప్పుడు వడ్డాదిలో సమస్య తలెత్తుతుంది. మాడుగుల, చోడవరం, పాడేరు నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల నుంచి రైతులు వాహనాల్లో వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను తీసుకువస్తుంటారు. చిరు వ్యాపారులు నిత్యావసర వస్తువులు తీసుకువచ్చి అమ్ముతుంటారు. వాహనాలు అధిక సంఖ్యలో రావడం, వంతెనకు ఇరువైపులా కాంక్రీటు దిమ్మలు కట్టడంతో వన్ వేగా మారింది. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. నా పేరు లక్ష్మి అండి. మాడుగులు వెళ్తున్నాం కానండి, వైజాగ్ నుంచి రోడ్లు చాలా బాగాలేవండి. యాక్సిడెంట్లు ఎక్కడైనా దారుణంగా ఉన్నాయి. టౌన్లు, సిటీలు రంగులు వేయడం కాదు, పల్లెటూరు కాసి గ్రామంలో చూసుకుంటే బాగుంటుంది. మనుషులు చాలా ఘోరంగా ఉన్నారు. ఓట్లు వేయించుకున్న వరకు బాధ్యత, కానీ ఓట్లు అయిపోయిన తర్వాత ఇందులో చూపెడుతున్నారు. జగన్ అలాగే వేస్తాడు అనుకుంటున్నాం. పోయాడు అతను, ఈడొచ్చాడు ఉద్ధరించేస్తాను అన్నాడు. దయచేసి రోడ్లు వేయించండి, యాక్సిడెంట్లు బెల్ల అవ్వకండి. పిల్లలు వాళ్ళు ఏది పడేది అదే గుద్దేస్తున్నారు, ఎక్కడ గోతుల్లోని పడిపోతున్నారు శుభ్రంగా. చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు. దయించి కొద్ది రోడ్లు వేస్తే బాగుంటుంది. కొన్నాళ్ళు బ్రతకాలంటే రోడ్లు బాగుండాలి, కష్టపడాలంటే. వెళ్ళి టౌన్లో అంటే వేసేయడం కాదు, రోడ్లు నచ్చినట్టు. రంగుల మీద రంగులు, ఫ్లవర్స్ మీద ఫ్లవర్స్ వేసేస్తుంటారు విశాఖపట్నంలో. ప్రతి దానికి ఇంతే, కానీ ఈ పల్లెటూరు మట్టుకు ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఇక్కడ బ్రతుకుతారు లేక విశాఖపట్నం వెళ్తాం బతకడానికి. అక్కడి నుంచి మళ్ళీ ఇల్లు చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలంటే గోతులల్లా బాతులల్లా రావడం అయిపోతుంది. ఏ రాత్రి మీద ఏటవుతుందో తెలియదు. చాలా దారుణంగా ఉన్నాయి. దయచేసి రోడ్లు వేస్తే మాకు అంతే చాలండి. కూటమి ప్రభుత్వం అయినా చర్యలు తీసుకుంటుందా అంటే అవి కూడా శూన్యంగానే కనిపిస్తున్నాయి. ఇంకెన్నాళ్ళు ఈ సమస్య అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. వంతెన నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తే వాహనదారులకు, వ్యాపారస్తులకు ఉపశమనంగా ఉంటుందని, ఏజెన్సీ వైపు వెళ్లే పర్యాటకులకు ఊరటగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చోడవరం నియోజకవర్గంలో మరి గత ప్రభుత్వంలో కూడా పూర్తిగా రోడ్లన్నీ ధ్వంసం అయిపోయి, పూర్తిగా గొతకలు పడిపోయి, బ్రిడ్జిలు కూలిపోయి, ప్రజలు నిరంతరం కూడా ఇబ్బంది పడుతూ ప్రమాదాలకు గురవుతున్నా సరే, గత ప్రభుత్వం ఏదైతే మాదిరిగానే మరి జరిగిందో అదే పద్ధతిలో ఇప్పుడు వస్తున్న కూటమి ప్రభుత్వం కూడా కనీసం ఈ నియోజకవర్గంలో రోడ్లు మరామతు చేస్తామని చెప్పేసి తూతు మంత్రంగానే మరి ప్రకటనలు చేయడం తప్పితే నేటికి కూడా రోడ్లని మరమ్మతు చేసే పరిస్థితి లేదు. అదే సందర్భంలో మరి చోడవరం నియోజకవర్గానికి ప్రధాన రహదారిలో ఉన్న 2 బ్రిడ్జిలు కూలిపోయి నేటికి సుమారుగా 2 సంవత్సరాల కాలం అవుతూ ఉంది. నిరంతరం కూడా ఈ చోడవరం నియోజకవర్గం నుంచి సుమారు 50 గ్రామాలకి మరి కనెక్టివిటీ ఉన్న ఈ బ్రిడ్జిలు కూలిపోవడంతో మరి ఇక్కడ ప్రజలు ఇటువైపు ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇప్పుడున్న మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏదైతే స్థానిక శాసనసభ్యుడు మరి ఎన్నోసార్లు విన్నవించుకున్నా సరే శాసనసభ్యుడికి నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నాడు తప్పితే కనీసం ఈ బ్రిడ్జిల మీద నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఒక ఆలోచన లేకపోవడం
దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో కనీసం ఈ రోడ్లలో ప్రయాణిస్తున్న గర్భిణీలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. గర్భిణీలు అయితే మరి వెహికల్లోనే డెలివరీ అయిపోతున్నా సరే ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకి, స్థానిక శాసనసభ్యుడికి కూడా బుద్ధి వచ్చే పరిస్థితి లేదు. అదే సందర్భంలో ఈ బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం. నిన్నకాక మొన్న మా బ్రిడ్జి పైన చెరుకు లారీ పడిపోయి అక్కడ ప్రమాదం జరిగి కనీసం రోజున్నర అటుపక్క ప్రయాణం కూడా ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయినా సరే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే వెంటనే ఈ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజల తరపు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఏదైతే శాసనసభ్యుని కూడా గైరాజు చేయడానికి మరి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.